ఒక్కరు వాక్యం వినేదానికి ప్రయత్నం చేయాలని వేడుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. అయితే కొంతమంది వాళ్ళకున్నటి డబ్బు మీద ఇదే మా ఆయుధం అనుకుంటారు. మాకున్న డబ్బే మాకు ఆయుధము, మాకున్న డబ్బు వల్ల మేము ఏమైనా సాధించగలము, ఏదైనా మేము చేయగలమని కొంతమంది ఆలోచన. కొంతమంది హైదరాబాదు ప్రాంతంలో నాకు 1-2 ఫ్లాట్లు ఉన్నాయి, లేదా నాకు ఇల్లు ఉన్నది అని వాళ్ళు దాని మీద ఆధారపడతారు. ఎవరికి లేని జ్ఞానం నాకు ఉంది కాబట్టి నా తెలివితో నా జ్ఞానంతో నేను సంపాదించుకున్నాను, దీని మీద నేను బ్రతుకుతాను అని కొంతమంది డిపెండ్ అయి ఉంటారు. మరి కొంతమంది వాళ్ళు సంపాదించుకున్న బంగారు మీద, వాళ్ళు సంపాదించుకున్న వెండి మీద మమకారం పెట్టుకొని అదే మాకు ఆయుధంగా ఉన్నది, ఇక మాకు నో ప్రాబ్లం అని చెప్పేసి దాని మీద ఆధారపడి దాని మీద బ్రతుకుతున్నట్టు వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇంకా కొంతమంది మాకు ఉద్యోగం ఉన్నది, మాకు నెలకు వచ్చేలకు 50,000 వస్తుంది, లేకపోతే అమ్మ అక్కడ రాదు పైన పడదు, లేకపోతే చేరేసుకొని చూడండి, లేకపోతే మాకు వచ్చే 60,000 మీద 50,000 మీద మేము క్లుప్తంగా బ్రతుకుతున్నాము అని కొంతమంది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటారు. మరి కొంతమంది మా ఆయనకి పోలీసు జాబ్ ఉంది, నేను ఈ బజార్లో ఏం మాట్లాడినా చెల్లిద్ది, నాకు ఇబ్బంది లేదని కొంతమంది దాని మీద ఆధారపడి ఉంటారు. మరి కొంతమంది ఆరోగ్యంలో ఏది బాగలేకపోయినా మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, ఫోన్ చేసామంటే ఇంటికి వచ్చి చూసిపోతాడు, మాకు ఏ నో ప్రాబ్లం, ఏదన్నా మంచి కానీ చెడ్డ కానీ ఆయన చూసుకుంటాడు, మాకు నో ప్రాబ్లం అని కొంతమంది దాని మీద ఆధారపడి ఉంటారు. మరి కొంతమంది వాళ్ళకున్న నాలుక మీద ఆధారపడి ఉంటారు. ఆ నాలుక ఇష్టానుసరమైన మాటలు మాట్లాడుతుంది, ఆ నాలుక ఇష్టానుసరమైన మాటలు మాట్లాడి అదేదో ఒక గొప్పగా ఫీల్ అవుతూ గొప్పవారిగా ఉండే దాని కొరకు మాటకారితనాన్ని, వారికి ఉన్నట్టు మాటకారితనాన్ని, వారికి ఉన్నట్టు ఆ జ్ఞానం ఉన్నదని ఆ జ్ఞానం ప్రకారంగా నాకున్నది ఈ భావం అన్నట్లుగా మలుసుకోవటానికి రకరకాలమైన స్టెప్స్ వేస్తూ ఉంటారు, బ్రతుకుతూ ఉంటారు. అయితే ఆ వ్యక్తులు డబ్బు మీద ఆధారపడినటువంటి వాడు దేవుని రుచి చూడలేడు, ప్లాట్ల మీద ఆధారపడినటువంటి వాడు దేవుని రుచి చూడలేడు, బంగారు మీద ఆధారపడినటువంటి వాడు దేవుని రుచి చూడలేడు, ఇంకా వాళ్ళకున్నటువంటి తెలివి మీద వాళ్ళకున్నటువంటి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడితే ఎవడు కూడా వాడు ఆదరించలేడు, పరలోక రాజ్యానికి కూడా వాడు వెళ్ళలేడు. ఒకవేళ బంగారు ఉన్నా, డబ్బు ఉన్నా, ఇల్లులే ఉన్నా, ప్లాట్లే ఉన్నా, ధనాలు ఉన్నా, భాగ్యాలున్నా, నీకు అందం ఉన్నా, సందం ఉన్నా, నీకు వయసే ఉన్నా, ఆర్భాటమే ఉన్నా, మాటకారమైనా ఏదైనా ఈ భూమి మీద ఉన్నంత కాలమే అది నీకు ప్రాప్తిస్తుంది. కానీ ఈ భూమి నుంచి విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏది కూడా నీ ఎంట రాదనే విషయాన్ని ఒక క్రైస్తవుడుగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అయితే వీటిలో ఉన్న ఇవన్నీ ఆయుధాలుగా ఉపయోగించుకుంటారు. వాళ్ళ బలమే ఈ బలం, నాకున్న బలం ఒక ఆయుధము, నాకున్న డబ్బు ఒక ఆయుధము, నాకున్న పలుకుబడి ఒక ఆయుధము, నాకున్న ఉద్యోగం ఒక ఆయుధము, నా నాలుగుతో ఒక మాట మాట్లాడినానంటే ఎత్తుకు పై ఎత్తి వేస్తాను నేను తెలుసా అని ఎత్తుకు పై ఎత్తు వేసి డబల్ మీనింగ్ మాట్లాడుతూ వాళ్ళ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు అనేక మంది ఈ లోకంలో, సంఘాలలో, సమాజంలో లేకపోలేదు. అయితే ఇక్కడ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నట్టు విషయాలు ఏమిటంటే ఇవన్నీ నీకు ఆయుధాలు కావచ్చు, ఈ ఏ ఆయుధం కూడా నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. ఇప్పుడు చెప్పబడిన ఏ మాట కూడా, ఏ ధనం కూడా, ఏ భాగ్యం కూడా, ఏ మంచి పేరు కూడా, ఏ కీర్తి కూడా నిన్ను పైకి తీసుకొని వెళ్ళలేదు. నిన్ను తీసుకొని వెళ్ళగలిగేది ఒకటి ఉన్నది, అది ప్రభు అయినట్టి
యేసు నామము. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు నామము మాత్రమే నిన్ను పరలోకానికి చేర్చగలదు. యేసు నామము మాత్రమే పరలోక రాజ్యములో నిన్ను నిలబెట్టగలదు. యేసు నామము మాత్రమే ప్రభు యొక్క కుడి పార్శ్వం మీద నిన్ను కూర్చోబెట్టగలదు. యేసు నామము మాత్రమే పరలోకములో యుగ యుగాలు ఆయనతో పాటు నడిపించడానికి కొరకు ఆయన శక్తిని చూపించగలడు. కాబట్టి యేసు నామము లేకుండా మరి ఏ నామమును ఉచ్చరించినా నీ సమస్య అయినా, నీ జీవితమైనా, నీ బాధ అయినా, ఏదైనా ఈ లోకములో ముగిసిపోవాల్సిందే తప్ప పరముకు మాత్రం అది చేరేది కానే కాదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసు నామములో శక్తి ఉంది. ఒక క్రైస్తవుడు దేని మీద ఆధారపడి ఉండాలి అంటే యేసు నామము మీద ఆధారపడి ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అయినా, క్రైస్తవురాలు అయినా, నువ్వు భక్తుడు అయినా, ప్రార్థన చేసేవాడు అయినా, పరిశుద్ధుడు అయినా, ప్రతిసారి వాక్యం చదివే వ్యక్తివైనా, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళే వ్యక్తివైనా, దేవుని మీద ఆధారపడి డిపెండ్ అయి ఉన్న నీ జీవితము యేసు నామము పలికితేనే పరిపూర్ణతలో నీ జీవితము ముందుకు తీసుకొని వెళ్ళగలదు అనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి యేసు నామములో ఉన్న ఆ శక్తి వల్ల మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఒక పైరు వేసినట్టు చేలో నీరు లేకపోతే ఆ పైరున్న చేను నీరు లేక ఏ విధంగా ఎండిపోతుందో, యేసు నామము నీ జీవితంలో ఉచ్చరించకపోతే, యేసు నామమును నువ్వు ప్రకటించకపోతే, యేసు నామమును గురించి నువ్వు ధ్యానించకపోతే ఆ పైరు ఎండిపోయినట్టుగా నీ ఆత్మ సంబంధమైన జీవితము, ఎఫ్రాయిము జీవితం ఆరిపోయినట్లుగా ఆరిపోతా వస్తూ ఉంటుంది. ఎఫ్రాయిము జీవితము మంచు ఎలాగ ఉంటుందో, సూర్యుడు వచ్చినప్పుడు ఆ సూర్యుడి యొక్క వేడి ఎప్పుడైతే భూమి మీద పడుతుందో అప్పుడు మంచు ఆరిపోయినట్లుగా ఎఫ్రాయిము యొక్క భక్తి జీవితము ఆరిపోతా వస్తూ ఉన్నదట. కానీ మన జీవితంలో అలాంటి భక్తి మనం చేయకూడదు. కానీ యేసు నామములో ఉన్న ఆ శక్తిని గురించి మనము తెలుసుకునే విధంగా మనం కనబడాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చూద్దాం ఒక మాట యేసు నామముల గురించి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుతారు. ఓకే. పరలోకము నందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును చూడండి యేసు నామమున వంగినట్లు ప్రతి వాని యొక్క నాలుకయు తండ్రి యొక్క దేవుని యొక్క మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనున్న నామము ఆయనకు అనుగ్రహించెను. ఏ నామములో ఉంగుతుందట? యేసు నామములో ప్రతి మోకాలు వంగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. మరి ఏ నామములో ఆయన మోకాలు వంగదు కానీ యేసు నామము పలికితే ఖచ్చితంగా వంగుతుందట. చూడండి, ఒకసారి యోహాను పేతురు ఇద్దరు కలిసి దేవాలయం దగ్గరికి వెళుతూ ఉన్నారు. దేవాలయం దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు దేవాలయం లోపలికి వెళుతుందంటే ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి పాక్కుంటూ ఒక 2 కాళ్ళు లేని వాడు వాళ్ళకి ఎదురుకు వెళ్ళి చూస్తా ఉన్నాడట. ఎందుకని చూస్తున్నాడంటే వాళ్ళ దగ్గర ఏమన్నా వెండి దొరికిద్దేమో, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా బంగారు దొరికిద్దేమో, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా సొమ్ము ఏమన్నా ఇస్తారేమో అని ఆ 2 కాళ్ళు లేని వాళ్ళు పాక్కుంటూ వెళ్ళి ఆ దైవజనుల యొక్క ఇద్దరు ఎదుట సాగిలపడి నిలబడుకొని ఉన్నారట.
అప్పుడు యోహాను పేతురు ఇద్దరు కలిసి ఆలోచించి ఆ అవిటి వాని చాయి ఒకవారి చూసి అతనితో అంటున్న మాట, ఇదిగో బాబు, నీ దగ్గర నీకు మేము ఇవ్వటానికి మా దగ్గర బంగారు లేదు, వెండి లేదు, డబ్బులు అంతకంటే లేవు, కానీ ఒకటి మాత్రం మా దగ్గర ఉన్నది, ఒకటి మాత్రం మేము చేయగలం. అది ఏమిటంటే యేసు నామములో నువ్వు పైకి లేచి నడువు. కొట్ట చప్పట్ల గట్టిగా. పుట్టుకతో కాళ్ళు లేనట్టి వాడు, కడుపులో తల్లి గర్భంలో నుంచి భూమి మీద పడినట్టు కానించి కాళ్ళు లేనట్టి వాడు, పాకుతున్నట్టి వాడు, నడవలేనట్టి వాడు, వాడికున్నట్టు సమస్య కాళ్ళు లేకపోవడం, వాడికున్నట్టు సమస్య ఒకటి దగ్గరికి పోయి అడుక్కోవడం. అడుక్కుంటున్న ఆ దీన స్థితిని చూసిన దైవజనులు యేసు నామము పేరట ఎప్పుడైతే పలికారో, యేసు నామములో ఉన్న ఆ శక్తి వాడు కాళ్ళను కదిలించి వాడికి నరాలను ఇచ్చి ఎముకలను ఉత్పత్తి చేసి లేచి నడిచేటట్టుగా చేయగలిగింది యేసు నామము. కొట్ట చప్పట్లుగా. హల్లెలూయా. యేసు నామములో ఉన్న శక్తి, యేసు నామములో ఉన్న శక్తి తల్లి గర్భములో నుంచి బయటికి పడిన కానించి పుట్టి కుంటివాడైనటువంటి వాడిని నడిపించగలిగినది యేసు నామము. యేసు నామము. అందుకే భక్తులు పాడారు, అన్ని నామములు కన్నా ఘనమైన నామము యేసునాదా. నాకు రా తర్వాత అందరినీ ప్రేమించే ఆదరణ కర్తవయ్య యేసునాదా. ఏం చేశాడు ఆయన? యవనస్తుడు, యవన కాలంలో ఉన్నాడు. అడుక్కోవటం ఏంటండి? ఎంతమంది ఎగతాలు చేసి ఉంటారు, నువ్వు ఏ కాలంలో ఏం చేసావో నువ్వుకి ఈ బ్రతుకు పట్టిందిరా అని. యవన కాలంలో ఉన్నాడు, యంగ్ వయసులో ఉన్నాడు, మంచి వయసులో ఉన్నాడు. కానీ బ్రతుకేమిటి? అడుక్కునే బ్రతుకు. కానీ యేసు నామములో ఉన్న ఆ శక్తి అతడి యొక్క బ్రతుకుని మార్చేసింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంతేకాని నీ డబ్బు, ఎన్ని డబ్బులు ఇస్తే కుంటాడు బయటికి లేస్తాడండి? లేస్తాడా కుంటాడు? ఎంత బంగారం ఇస్తే పైకి లేచి నడవగలుగుతాడు? నీకు ఎన్ని ప్లాట్లు ఉంటే ప్లాట్లు ఉండి ఉపయోగం ఏముంది మారు మనసు లేకపోతే? నీకు ఎంత బంగారం ఉండి ఉపయోగం ఏముంది మారు మనసు లేకపోతే? నీకెంత పేరు ప్రఖ్యాతలు ఉండి ఉపయోగం ఏమిటి నీ జీవితం బాగలేకపోతే? కానీ పేతురు యోహాను ఇద్దరు చూచి, నీకు ఇవ్వటానికి మా దగ్గర అయ్యా ఎన్ని బంగారు లేదు, కానీ యేసు నామం మేము ఉచ్చరిస్తాము, ఆ నామములో నువ్వు లేచి నడుస్తావని చెప్పారు. ఎప్పుడైతే యేసు నామముల గురించి ఉచ్చరించారో, ఎప్పుడైతే యేసు నామముల గురించి ప్రకటన చేశాడో, ఎప్పుడైతే యేసు నామమును బయటికి వెల్లడపరచబడిందో, వాడు కాళ్ళు పైకి లేచి నడవచేటట్టుగా చేయగలిగింది యేసు నామము. హల్లెలూయా. ఆ నామములో ఉంది శక్తి. డబ్బులు ఏముందండి? ఆ నామములో ఉన్నది శక్తి. బంగారులో ఏముందండి? ఆ నామములో ఉన్న శక్తి పేరు ప్రఖ్యాతులని నేను చేస్తాయండి. ఉన్నంతసేపే మా వాడు, మా అమ్మాయి, మా అక్కాయి, మా చెల్లెలు, మా తమ్ముడు. లేకపోతే ఆ కుంచివాడి కన్నా కూడా ఇంకా హీనంగా చూస్తారు. ఆ కుంచివాడి పరిస్థితి అదే, అడుక్కునే పరిస్థితి. అందుకే ఆ పరిస్థితి నీకు ఉండకూడదని వాటిని లేపి నడిపించాడు సమాజం ఎదుట. హల్లెలూయా. నీకున్న అవుటి బ్రతుకును దేవుడు యేసు నామములో తొలగించి వాటిని నడిపించినట్టుగా నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని నూరంతులుగా దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు. చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ఎంత శక్తి ఉందంటే మనము దాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఇజ్రాయెల్కి పెద్ద ముప్పు వచ్చింది. ఎవరి కొండ? గొలియాతు కొండ. గొలియాతు కొండ ముప్పు వస్తే ఇజ్రాయెల్ ప్రజలందరూ గడగడలాడుతున్నారు. కానీ దావీదు మాత్రము ఏమాత్రం భయపడట్లేదు. కారణం ఏమిటి అంటే యేసు నామములో శక్తి ఉన్నదన్న సంగతి దావీదుకి
తెలుసు. ఈరోజు నీకు తెలుస్తుందా? యేసు నామములో శక్తి ఉందన్న సంగతి నీకు తెలుస్తుందా? వస్తున్నాం, పోతనం వస్తున్నాం, కానీ ఆ శక్తిని మనం చూడట్లేదు, ఆ శక్తిని మనం అనుభవించట్లేదు, ఆ శక్తిని మనం రుచి చూడట్లేదు. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు గడగడలాడుతున్నారు. ఎంతమంది ఒకవైపు ఉంటే దావీదు ఒక్కడు ఒక పక్కన నిలబడ్డాడు. విచిత్రం ఏమిటో తెలుసా? గొలియాతుని ఎదుర్కొని పోవడానికి దావీదు 5 గులకరాలు తీసుకొని ఒక రాయి తీసుకొని ఎమ్మటేసి కొట్టగానే ఎక్కడ తగిలింది? అది చెప్పాలి. నుదుటి తగిలింది. నుదుటి తగిలితే ఎడుబడాలి మనిషి. ఇప్పుడు నేను ఇలాగున్నాను, మీరు వచ్చి నన్ను నడతారు, ఎడుబడాలి నేను. మరి వాడు ఎడుబడిండు అంటే ఎటు నుంచి తన్నాడు దేవుడు? వెనక నుంచి తన్నాడు. ఏమైనా హల్లెలూయా. వాడిని వెనక నుంచి తగ్గితే వాడు ఎడుపడ్డాడు, వారిలో పడ్డాడు. కొడితే వెనక్కి పడాలి కదా, మరి వెనక్కి పడలేదు కానీ ముందుకు పడ్డాడు. కారణం ఏమిటంటే యేసు నామము వెనకుండి దేవదూత ఎప్పుడైతే తంత్రం మొదలుపెట్టిందో వాడు ఒక్క బోర్ల పడ్డాడు. దావీదు వాడు వారిలో ఉన్న కత్తి తీసి ఏం చేశాడు? తల నరికి పడేసేసాడు. ఏమైనా హల్లెలూయా. నీ ఎదురు శత్రువు కనపడుతుంది, నీకు వాడికి నువ్వే పడతావు. వాడి వెనక దేవుని యొక్క శక్తి ఉన్నదని వాడికి తెలియదు పాపం. నువ్వు ఎప్పుడైతే యేసునామమును ఉచ్చరిస్తావో, యేసునామం గురించి ఎప్పుడైతే ప్రకటన చేస్తావో అప్పుడే అద్భుతం జరుగుతుంది. ఏమైనా హల్లెలూయా. గొలియాతు ఫిలిష్తీయులు అందరూ కూడా పారిపోయారు. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి భయం తొలగిపోయింది. ఎప్పుడైతే శత్రువు వెళ్ళిపోయాడో వాళ్ళ భయం తొలగిపోయింది. ఈరోజు నీకున్న పెనుభూతం లాంటి అప్పు, ఈరోజు నీకు పెనుభూతం లాంటి అనారోగ్యము, పెనుభూతం లాంటి మానసిక ఒత్తిడి, పెనుభూతం లాంటి కుటుంబంలో ఉన్న అలసడి, ఇవి గొలియాతులాగా నిన్ను పీడిస్తూ ఉన్నాయేమో. ఈరోజు నువ్వు దేవుని సన్నిధానంలో యేసు నామముల గురించి ఉచ్చరిస్తే అవన్నీ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయట. హల్లెలూయా అంటలేరు మీరు, ఉంచుకుంటున్నారు. మీరు ఉంచుకోండిరా. హల్లెలూయా. యేసు నామం ఉచ్చరించినప్పుడు వాడు ఏమైపోతున్నాడు? పారిపోతుందా లేదా? ఇప్పుడు పారిపోవడానికి గుర్తుకొచ్చింది. మన పాశ్రం వాళ్ళ అక్కడే ఉంది కదా, ఆమెకి 5 మంది చుట్టాలు ఉన్నారు. ఎంతమందికి తెలుసు? ఎవరు వాళ్ళు? యేసు నామమునే ప్రకటన చేయని వారు. ఎస్, అవునా కాదా? యేసు నామమును గురించి ఎప్పుడైతే దైవజనుడు ప్రకటన చేశాడో ఆమెలో ఉన్న దయ్యాలు ఏమైపోయినాయి? ఏమన్నా ఉన్నాయా? పోయినా. నెక్స్ట్ ఇటుపక్క ఎస్తేరు రాణి ఇక్కడే ఉంది కదా. ఆమెలో ఎంతమంది ఉన్నారు చుట్టాలు? ఎంతమంది ఉన్నారు? ఎలిషా 5 మందా? అబ్బా, 5 మంది. ఆ చుట్టాలు వచ్చి ఉన్నారు, కాపురం పెట్టి అసమాధానాన్ని తెచ్చి బిడ్డని గందరగోళం చేశారు. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వాళ్ళు రావడం జరిగిందో, ఎప్పుడైతే యేసు నామమును అక్కడ ప్రకటన చేయబడిందో, ఈరోజు బాప్తిసం తీసుకుని దేవుని మందిరానికి రావడమే కాక ఇచ్చింది ఒక బిడ్డ మీకు సరిపోరమ్మా, ఇంక 2 బిడ్డలు తీసుకొని రండి మీరని చెప్పగానే 2 ఇక్కడికి వచ్చారు. ఏ రోజు 2? చెప్పడకూడదాం గట్టిగా. ఒకప్పుడు లక్షలు ఖర్చు పెట్టి బిడ్డల కోసము వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ కష్టాల చేత హాస్పిటల్ పాలు చేస్తే ఫలితం రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కోరుకొని యేసు నామమును గురించి ఉచ్చరించారో అప్పుడు దేవుడు అద్భుతమైన
కార్యము వారి జీవితంలో జరిగించాడు. హల్లెలూయా. యేసు నామములో శక్తి ఉన్నది, యేసు నామములో జీవం ఉన్నది, యేసు నామములో గొప్ప కార్యాలు దాగి ఉన్నాయి. ఈ రోజు మనం యేసు నామమును గుర్తించి కూడా, గుర్తుపట్టి కూడా దాన్ని మనం అనుసరించలేకపోతున్నాం. దానికి గల కారణం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ యేసు నామములో ఏమని రాయబడింది? అక్కడ యేసు నామములో ప్రతి మోకాలు వంగును. హల్లెలూయా. పాసమ్మ గారికి చేతబడి చేశారు. ఎంతమందికి తెలుసు? చేతబడి చేస్తే శంషాబాద్లో 3వ ఫ్లోర్లో మేము ఉన్నాం. చాలా బాధలో ఉన్నాను అప్పుడు. అది ఎప్పుడు చేశారో నాకు తెలియదు. ఎప్పుడు ఆమె అలాగ ఉంటుందో, ఎప్పుడు పోతుందో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు నాతో సంతోషంగా నడిచి ఆమె పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్న సందర్భాల్లో అర్థం కాలేదు. డాక్టర్ దగ్గర చూపించాను, ఏం బాగానే ఉన్నా అన్నాను. ఓ రోజు మనస్ఫూర్తిగా ఏం చేయాలో అర్థం కాక కుర్చీలో కూర్చోబెట్టి ఆమెని నేను మోకాళ్ళు వేసి కూర్చొని ఏడుస్తూ నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఎప్పుడైతే నా మనసులో నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టానో ఆమెలో నుంచి ఒక శక్తి బయటకు వచ్చేసి ఇక పక్కన అవుతుంది. అప్పుడు దాకా నాకు తెలియదు ఆమెలో అది ఉన్నది అని. ఒక బాప్తిస్మం తీసుకున్న మనిషి, ప్రభు బల్లలో ప్రభు యొక్క రక్తంలో చెయ్యి వేసిన మనిషిలో ఈ కార్యం జరగటం ఏమిటి నాకు అర్థం కాలే కొద్దిసేపు. ఎప్పుడైతే ఇక పక్క నవ్విందో డోర్లు నేను మూసేసి వచ్చి కూర్చున్నా. ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఎప్పుడైతే పెద్దగా నవ్విందో నా గుండె జారిపోయింది, నాకు వణుకొచ్చేసింది, నాకు భయం వేసేసింది, నాలుక తెరిసేసింది, పెద్దగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఎందుకు పిలిచావురా అంటుంది. అప్పుడు మనసు నిండా యేసు నామమును ధ్యానించుకొని ప్రభువానికి స్తోత్రం అనే ప్రభుని స్తుతించి నేను గట్టిగా యేసు నామమును ఎప్పుడైతే ప్రకటన చేశానో అప్పుడు బయటకు వచ్చి చెప్తున్నది, నేను పలానా దగ్గర నుంచి వచ్చాను, పలానా వ్యక్తి నన్ను పంపించాడు అని. సరే, వాడు పంపించాడు, సిగ్గులేనట్టు వాడు, నువ్వు అంతకంటే సిగ్గులేన్నాను కాబట్టి వచ్చావు, మరి ఇప్పుడు పోతావా వచ్చవా అని నేను అడిగాను. అడిగితే అంటది, ఇంకేడుండేది, బయటికి పిలిస్తేవి ఇంకుండేదానికి అవకాశం ఆడుంది అని అన్నాను. అప్పుడు నేను గట్టిగా నా చెయ్యి నుదుటి మీద పెట్టి గద్దించి ప్రార్థన చేస్తే కుర్చీలో నుంచి కింద పడిపోయింది. ఎప్పుడైతే అది పడిపోయిందో ఆమె మళ్ళీ యథాస్థితికి లేచి మామూలు మనిషిగా మాట్లాడటం మొదలు పెట్టేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు నామమును గురించి ప్రకటన చేశానో, యేసు నామములో ఉన్న శక్తి ఎప్పుడైతే దాన్ని తాకిందో అది బయటికి వెళ్ళటం మొదలు పెట్టేసేసింది. యేసు నామము అక్కడ పని చేయటం అనేది మొదలు పెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు యేసు నామము దగ్గరికి రాండ్రా, యేసు ప్రభువుని గురించి ప్రకటన చేయండిరా, యేసు ప్రభువుని గురించి తెలుసుకోండిరా బాబు అని చెబితే, యేసు ప్రభువుని గురించి తెలుసుకోకుండా యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఆ పంది పెంట ఒకటి ఏపి తెల్లని సిల్వర్ కలర్లో ఉన్నట్టు రేకులో వేసి మొల్లో గడితే దానికి నమస్కారం చేస్తున్నారు. ఈరోజు తాయెత్తులు దేంతో కడతారు తెలుసా మీకు? పంది పెంటతో కడతారు. పంది పెంటను ఎండబెట్టి దాన్ని వేయించి స్టీల్ రేపు ఒకటి తెచ్చి దాన్ని చుట్టి వాడి పేరు ఆమె పేరు రాసి మెల్లో కానీ మొల్లో కానీ కడతారు. ఇంకొక 10 పందుల్ని ఎంట వస్తాయి పోరాని. వీడికి తెలియదు పిచ్చాడికి. యేసు నామం పేరట ఉచ్చరిస్తే కార్యం జరిగిద్దని చెప్తే వీడు పంది పెట్టి కట్టించుకోవడానికి పోతున్నాడు. ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి.
మీరు కావాలంటే చూడండి, తాయెత్తులు ఉన్నాయండి. నా మాట అబద్ధం అయితే ఎవరికాడ తాయెత్తు ఇచ్చే చూడండి, ఆ తాయెత్తు నిప్పి చూడండి. పంది పంట కాకపోతే నేను ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అందుకే మన తండ్రిలో గొప్ప శక్తి ఉన్నదన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఓ నమ్మితే చాలు నీవు ఆ పొందుకుంటావు శక్తి, ఆ నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య అది అది శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థత పరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనిషికి నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగిని స్వస్థత పరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనిషికి నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసు ప్రభు నామంలో శక్తి ఉంటే పంది పెంటలో శక్తి ఉందని పోతున్నాడు వాడు. ఏమండి, దానివల్ల ఏ ఉపయోగము లేదు. కాబట్టి ఒక క్రైస్తవుడు ఏది ఆయుధంగా చేసుకోవాలి? డబ్బా, బంగారమా, ఎండా, ప్లాట్లా, ఇళ్ళ, ఆరోగ్యమా, నాలుక, జిమ్మా, ఇంకా కండల, బొర్ర? నో 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 నో, యేసు నామమే. హల్లెలూయా. నీకు ఏమీ లేకపోయినా ఆ నామంలో ఉన్న శక్తి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. ఇది దేవుడు నీకు ఇచ్చేది. రెండవది వచ్చి మన కన్నీళ్ళు మనకు ఆయుధం. రెండవది వచ్చి మన కన్నీళ్ళే మన ఆయుధం. చూడండి, ఇప్పుడు చాలా మంది భక్తులు ఈ లోకంలో వాళ్ళ దేవతల దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని తీసుకొని వెళ్తారు వస్తువులు. ఏమి తీసుకొని వెళ్తారు? కొన్ని తీసుకెళ్తారు అక్కడికి. మీకు చెప్పండి, ఏమేమి తీసుకెళ్తారు? కొంతమంది కొన్ని తీసుకెళ్తారు. ఇంకా కొన్ని పెద్దలు చెప్పండి, ఎందుకు అట్లా నాకు చెబుతాను. అగరబత్తులు, పసుపు, కుంకుమ, ఆకులు, రకరకాలు తీసుకెళ్తారు. వాటిలో ఎక్కువ విలువైంది ఒకటి ఉంటుంది. ఏంటిది? ఇప్పుడు మీరు చెప్పినయే వాటిలో ఒక విలువైంది ఉంటుంది. కుంకుమ అంట, ఇంకా ఇంకా ఇంకేంటి? కింద ప్లేట్ అంట, ఇంకా ఇప్పుడు తీసుకుపోయినవన్నీ మలినం అయ్యాయి. కానీ మలినం కాంతి వాళ్ళు అర్పిస్తారు. రాజు చెప్పారు. హల్లెలూయా. కొబ్బరికాయని పగలగొట్టి నీళ్లు చల్లుతారు. అవునా కదా? అది మలినము. ఆ మలినము లేనిది దేవుడికి అర్పిస్తే ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడని వాళ్ళ అలవాటు. మరి నువ్వు నిజమైన దేవుడి దగ్గరికి వస్తున్నావు, నువ్వేం తీసుకుని వస్తావు? హృదయం అన్నిటికంటే మోసకరమైందని చెప్పాడు దేవుడు. అది కాదు, ఇంకేం తీసుకున్నావు? అమ్మా, జింఫోబలి అంట, అది కూడా కాదు. ఇంకా
విరిగిన నలిగిన మనసు, అది మంచిదే కానీ అది కూడా కాదు. నీ కన్నీళ్ళే. ఏమైనా హల్లెలూయా. కన్నీళ్ళు ఏమంట మలినం ఏమైనా ఉంటుందా? నో, మలినం ఉండదు. ఎప్పుడైతే నీవు ఆ కన్నీళ్లతో ప్రభు పాదాలు కడగడానికి ఇష్టపడతావో, ఎంత ఎత్తులో ఉన్నవాడు ఎంత కిందికి దిగి వచ్చాడండి నీ వేడిస్తే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఆకాశంలో పైన ఉన్నాడు. ఆయన మనం వేడిస్తే ఎక్కడికి దిగి వచ్చాడు? మన మధ్యలోకి దిగి వచ్చాడు. ఏమన్నా హల్లెలూయా. కన్నీళ్లు కొన్నంటే పవర్ఫుల్. అది మందరాడి గొంతనం ఏకలో పక్కపక్కలో అది చెప్పుకోవటమే కానీ పశ్చాత్తాపడి నాకున్న సమస్య ఇదయ్యా, ఆ సమస్యను తొలగించయ్యా అని హృదయపూర్వకంగా ఎవరైనా ఏడవగలుగుతున్నారా? చెప్పండి, ఎవరైనా ఏడవగలుగుతున్నారా? ఒక తల్లి ఏడ్చింది చూడండి ఒకసారి. మొదటి సమయాలు 1వ అధ్యాయం 9-10 వచ్చినారు. తొందరగా చదవమ్మా. మొదటి సమయాలు 1వ అధ్యాయం 9-10 వచ్చినారు. ఓకే. అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్న లేచి కూర్చొని ఉండగా బహుగా దుఃఖాకాంతురాలై వచ్చి చాలు బహుగా ఏడ్చుచున్నదట. ఎందుకు? ఆమె ఎందుకు ఏడుస్తుంది చెప్పండి? ఆమె ఎందుకు ఏడుతుంది చెప్పాలి. ఎందుకు ఏడుస్తున్నావా అంటే ఆమెకి ఏం కొద్దిగా ఉంది? గర్భపాలం. అంటే ఎన్ని ఆటుపోట్లు ఆమెకు వచ్చున్నాయి, ఎంత కష్టం ఆమెకు వచ్చాడు చెప్పండి. పెళ్ళి 8 సంవత్సరాలు అయింది ఈ అమ్మాయికి. పిల్లలు అంటారా లేదు. ఏదైనా శుభకార్యానికి పిలిచినప్పుడు ఆ అమ్మాయి గబకలు వచ్చిందనుకో పక్కన పిలుస్తారు, ముందు చెప్పరు. పిల్లలేదని కదా అచ్చంట అయిపోతుంది పక్కతో నిజమే కానీ అని అంటారా? అది వినప్పుడు ఆ బిడ్డకి మంచిదే. అది ఆమె ఎప్పుడైతే వింటదో ఆమెకేం జరిగింది? లోపల చాలా చాలా బాధ కలుగుతుంది. అవునా కదా? ఆ బాధ ఏ మనుషుడు తీర్చలేడు. తన భర్త ఏనండి ఎల్కాను ఆ బాధ ఏమైనా తీర్చాడా? తీరవలేదు. ఆమె ఎక్కడికి వెళితే ఎక్కడ ఏడిస్తే, ఎవరి దగ్గర ఏడిస్తే, ఎవరికి చెప్పుకుంటే నా బాధ, నా కష్టము, నా కన్నీళ్ళు తీరుతుంది అనుకున్నది. ఏలియా ఉన్న మందిరం ఎక్కడైతే ఉన్నదో ఆ మందిరం దగ్గరికి వెళ్ళాడంట. అందుకే ఇందాక యోహాన్ పాడాడు ఆ పాటని. ఆ అబ్బాయి పాడకపోతే నేను పాడదాం అనుకున్నా. ఎందుకైనా మంచిది మళ్ళీ పాడతా, నీ మీద కాంపిటీషన్ కాదు. హల్లెలూయా. నా హృదయాన్ని కదిలించింది ఈ పాటల. మనుషుడి యొక్క మనసు వేరు, దేవుని యొక్క మనసు. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, 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 యేసుని ప్రేమ. తండ్రి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. చూడండి, ఉన్నతంగా ఉన్నదంట. ఎవరి ప్రేమ? యేసు ప్రేమ ఉన్నతంగా కనిపించిందంట. ఉన్నతంగా కనిపించింది కాబట్టే ఆ యేసు ప్రేమ ఏం చేసింది అంటే
ఈ మందిరంలో కూర్చొని ఏడ్చిన తల్లికి సంవత్సరం వచ్చేలకి ఏం జరిగిందట? కుమారుని ఇచ్చేసాడంట. ఎవరిచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? హల్లెలూయా. ఈరోజు నువ్వెంతగా పశ్చాత్తాపడి, ఎంతగా కన్నీరు విడిచి, అనవసరమైన విషయాల గురించి నేను చెప్పట్లేదు, నీ అవసరం ఏదైతే ఉన్నదో దాని కొరకు నువ్వు పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ఆ ప్రభు దగ్గర కోరుకుంటే అన్ని సంవత్సరాలు లేని తల్లికి బిడ్డనిచ్చినట్టుగా నీ సమస్యకి దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడా? కొట్టండి సపోర్ట్. అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ మనసు పశ్చాత్తాప మనసు కలగాలి. నువ్వు ఆరాధన చేసేటప్పుడు నీ ఆరాధనలో పశ్చాత్తాపం కనబడాలి. దేవుని వాక్యాన్ని నువ్వు వినేటప్పుడు ఆ వాక్యం నాతో మాట్లాడుతున్నాడని నువ్వు స్వీకరించబడాలి, దాన్ని అనుభవించబడాలి. అనుభవించేటట్టుగా నీ మనసును మార్చుకోవాలి. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపానికి నీ మనసు త్రిప్పబడుతుందో అప్పుడు దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకి. అంటే ఆ రోగం ఎలాంటిదో తెలుసా? బ్లడ్ క్యాన్సర్. మన యేసుక్రీస్తు ప్రభు హల్లెలూయా, మన యేసుక్రీస్తు ప్రభు చెప్పాలి హల్లెలూయా, పరమ వైద్యుడు ఆయన. హల్లెలూయా, పరమ వైద్యుడు ఆయన. స్పెషల్ దేనికైనా, ఏ రోగానికైనా స్పెషలే. ఇప్పుడు ఇల్లు నువ్వు కట్టించావనుకో, ఎక్కడ ఏం పెట్టావో కట్టినోడికి నీకు తెలుసు. మరి ఈ ఇంటిని కట్టినోడికి ఎక్కడ ఏముందో ఆయనకి తెలుసు. కానీ వీడికి ఏం తెలుసు? అది చేయాలి టెస్ట్, ఇది చేయాలి టెస్ట్, 10,000 తీసుకురా, ₹1,00,000 10,000 పెడితేనే ఆడ. ఇది ఈడు టెస్ట్. కానీ నువ్వు పశ్చాత్తాపడ్డావనుకో, ఏమండి, పశ్చాత్తాపడ్డావనుకో, బ్లడ్ క్యాన్సర్ ఎవరికి? హిజ్కియాకి. దేవుడు చెప్పమన్నాడు, కొన్ని రోజులు చచ్చిపోతున్నాడు ఆయన, ఇంటిని చక్కబెట్టుకోమని. ఎప్పుడైతే వెళ్ళాడో, దేవుడు చెప్పిన మాట దైవజనుడు విని చెప్పాడో, దైవజనుడు చెప్పిన మాటను హిజ్కియా ఏం చేశాడు? స్వీకరించాడు. హిజ్కియా ఎవరు? రాజు. ఒక సాధారణమైన అలాంటి దైవజనుడు చెబితే అరే పోరా పొలక అంటాడా? మోడీ భాషలో అంటాడా? అవసరమైతే అరే వీడి గది కట్టించి నాకు ఈ ఎండలో పెట్టి తర్వాత దాంట్లో ఏం రేని అంటాడు అనే శక్తి అతనికి ఉన్నది. కానీ అంత ఎత్తు ఎదిగిన కూడా ఎంత తగ్గింపు తత్వం ఉంది. ఈరోజు మనకి 2 ఇంగ్లీష్ ముక్కలు రాగానే నైస్గా మాట్లాడతాం కదా. కాకపోతే దాన్ని సంపాదనే బిజీగా ఉన్నట్టుగా, ఏం బిజీయో ఏమంతా డబ్బే దొరలే అంత ఏమన్నది, ఓ బిజీగా ఉన్నట్టుగా ఉండదు. ఒకరికి నేను చెప్పకూడదు ఆయన పేరు, ఆయన నేను ఫోన్ చేసిన అబ్బా ఏం బిజీయో ఇప్పుడు ఆయన ఒక ఎక్కువ నేను చెప్పకూడదు, మళ్ళీ ఎందుకు అట్టుంటది పరిస్థితి. ఏముండదు, 15 కేజీలు నూనె డబ్బాలో 4 రాళ్ళు వేసి కొడితే ఎట్లుంటుందో అట్లుంది. వాసనే చేపల మార్కెట్ ఏమండి. కానీ హిజ్కియాకి అంత తగ్గింపు తగ్గలేదు. రాజు అయ్యింది కూడా. ఆయన చెప్పిన మాటను స్వీకరించాడు. స్వీకరించేటట్టుగా తన మనసును మార్చుకున్నాడు. తన మనసును మార్చుకోవడమే కాక పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు, గోడ తట్టు తిరిగాడు. ఆకాశం ఉందని దేవునికి గోడ తట్టు తిరిగి ఏడ్చి ప్రార్థన చేయటం మొదలు పెడితే అదే దైవజనుడును మళ్ళీ పంపించి అతను పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచినది నేను చూశాను కనుక నువ్వు వెళ్ళి చెప్పు, అతడు రోగం బాగుపడింది, అతనికి 15 సంవత్సరాల ఆలోచన పడిగిస్తానని చెప్పు. పశ్చాత్తాపాన్ని మించిన ఫలము ఏరియా ఒకటి లేదు.
కాబట్టి గొడ్డురాలుగా ఉన్న ఆ తల్లి సంవత్సరం తిరగక ముందే కుమారుడిని తీసుకెళ్ళి మందిరంలోకి అప్పచెప్పింది. కన్నీటి ద్వారా పశ్చాత్తాపడి తన తప్పును తను తెలుసుకొని గోడ తట్టు తిరిగి ఏడ్చి దైవజనుడు మాట చెప్పిన మాటకి విధేయత చూపించి దేవుడి వైపు చూచాడు కనుక తనకున్న రోగాన్ని పోగొట్టుకొని 15 సంవత్సరాలు ఎక్స్ట్రా బ్రతికాడు హిజ్కియా. దేనివల్ల చెప్పాలి? దేనివల్ల? కన్నీటి పశ్చాత్తాపం వల్ల. ఈరోజు నీకు నాకున్నదా? నీకు నాకున్నదా? సింపుల్గా తీసేస్తాం మనం. ఏది జరిగినా సింపుల్గా తీసేస్తాం. ఇది చిన్నదే కదా, ఇది అదే కదా, ఇది ఇదే కదా అని సింపుల్గా తీసేస్తాం. పశ్చాత్తాపం మనకి ఉంటుందా? నేను అనకూడదు కానీ మొన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ పాదాలకు అడిగాడు, ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? ఎంతమంది ఏడ్చారు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా? ఏం చేతి లేకమ్మా లేరా? మీరు ఎవరు లేరా? మీరయ్యా మీరా? మీకు ఎవరికి లేదా పశ్చాత్తాపం? దేవుని స్తోత్రం. దేవుడి చేత గడిగించుకోవాలని అర్థం కాలేదా? అంతేనా? లేకపోతే నేను ఉర్దూలో మాట్లాడాలి కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశ్చాత్తాపాన్ని మించిన ఫలము వేరే ఒకటి. అందుకే హిజ్కియా అతను ఏడ్చిన ఆ ఏడుపుకి జరిగిన కార్యము అద్భుతంగా జరిగింది. అందుకే కన్నీరుతో విత్తువాడు సమృద్ధి అంటే పంట వస్తాడంట. కన్నీటితో విత్తిన వాడు సమృద్ధి పంట. ఇప్పుడు మొన్న ఒక నెల రోజుల క్రితం ఇక్కడ సాక్ష్యం, చందు, నిఖిలు, బాలు, జానీ, కావ్య, మరి మా వదిన గారు ఎంతమంది ఉన్నారు. మా మామయ్యకి చెప్పాను కదా, ఏం క్యాన్సర్ అని చెప్పారయ్యా? మీరు చెప్పండి. మొదలుపడదు నాకు బ్లడ్ క్యాన్సర్, లంగ్ వినపడిందా మీకు? వినపడిందా? కానీ మా మామయ్యకి ఓహో నవ్వామా? ఏం చేసామయ్యా? ఎప్పుడైతే మీరు మేము కలిసి చేసామో దేవుడు అద్భుతమైనటి విడుదలిచ్చాడు. వేస్తున్నాము అంటే అది ఇంకా చెప్పిన మల్టీ స్పెషల్ అంటే ఏ రోగాన్నైనా ఆయన అలా క్షుణ్ణంగా చేయగలడంట. దేన్నైనా అది చేయాలి అంటే ఆయనకి లోబడి పశ్చాత్తాపడి కన్నీరు విడుస్తూ ఆయనకి విధేయత చూపించేటి వారిగా మనం కానీ ఉన్నట్టుగానైతే మన జీవితాన్ని కూడా సమృద్ధిగా విశాలంగా తీసుకొని వెళ్తాడు ఆయన. అందుకే తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఒకటి, యేసు నామములో శక్తి ఉన్నది. 2, కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది. కన్నీటి ప్రార్థన నీ ఆయుధంగా నువ్వు మార్చుకోవాలి. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన నీ ఆయుధంగా మార్చుకుంటావో నీకున్న సమస్య, నువ్వు కన్నీరు విడుతున్నానుకో పక్కన ఉన్నటువంటి వాడికి నీ మీద కనికరం కలక్కపోవచ్చు. లేకపోతే నువ్వు ఏడుస్తున్న ఏడుపు హేళనగా ఉండొచ్చు. లేకపోతే నువ్వు ఏడుస్తున్న ఆ ఏడుపులో అతనికి అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాప పడతావో, దేని గురించి కన్నీడు విడుస్తావో, దేని గురించి అంగలారుస్తావో, దేని గురించి ప్రభు దగ్గర పాదాలు పట్టుకొని వేడవడానికి ఇష్టపడతావో, ఆ ఇష్టపడినటువంటి ప్రార్థన దేవుని దృష్టికి ఆశీర్వాదకరంగా మార్చేటట్టుగా చేయగలడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు నామములో శక్తి ఉన్నది. 2వది, నీ కన్నీటి ప్రార్థనలో శక్తి ఉన్నది. కొంతమంది ఏడుస్తారు. ఏం ఏడుపది? కొంతమంది ఏడుస్తారు. ఏడుపు ఏం ఏడుపది? చెప్పండి, మీరు చెప్పండి. ఏం ఏడుపు పెడుతురా? అబ్బా, నేను అనకూడదు ఎందుకంటే ఆడబడితే ఏమన్నా అనుకో. ఏం ఏడుపది? అది రాజు ఏం ఏడుపు? కొంతమంది ఏడుతారు. ఏం ఏడుపది?
ఇప్పుడు ఇంద్రా కొంతమంది ఏడుతారు. ఏం ఏడిపోతుంది? వాళ్ళు ఏడుతారు, కరిగిపోతాడు పాపం. వాడికి తెలియదు పంపించాడు ఆమె కానీ ఆడు కానీ. కొంతమంది ఏం చేస్తాడు, పిచ్చోడు కరిగిపోతారు ఏమిటే. దాన్ని అంతముడితో సర్దము ఏమంటారు దాన్ని? సర్దుపరచడం అన్న అది ఉండదు. ఇంకా రెచ్చగొట్టేది ఉంటుంది. ఇంకా 4 పోయి తన్నించుకుని దూరా, నేను పోయి తన్నించుకొని ఇచ్చినాను, నువ్వు కూడా తన్నించుకుని దూరా అని దీని భావం కదా. అట్టడి దొంగడుపులు ఎడితే నీ జీవితం కూడా ఎట్లుంటుంది? అట్టనే ఉంటుంది, అట్టే ఉంటుంది. నువ్వేది ఎత్తుతావో దొంగతనం ఎత్తితే దొంగతనము, అబద్ధాన్ని ఎత్తితే అబద్ధము, బూతు మాటని ఎత్తితే బూతుతనము, మోసం చేస్తే మోసకరమైన విషయము. నువ్వేమైతే ఎత్తుతావో అదే నీ జీవితంలో కలుగుతుంది. గుడ్డోడికి దావ చూపిస్తాడా? గుడ్డోడు నేను దావ చూపిస్తారా అని అనుకో, ఇద్దరు పోయాడు పడతారు, పూతలో పడతారు. ఈ సన్నతోడికి తెలియదు నేను దోమ చూపిస్తారా అంటాడు. కానీ దేవుని వాక్యము యథార్థమైనది. దేవుని పెట్టారు, దేవుని వాక్యము యథార్థమైనది. ఎటువంటి వ్యక్తినైనా కూడా అది ప్రభావితంగా మార్చగలదు. ప్రభావితంగా మార్చాలి అంటే ఆ వెత్తబడిన వాక్యం ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, స్వీకరించిన ఆ వ్యక్తి దేవుని సన్నిధానంలో యథార్థంగా బ్రతికి దాని కొరకు దేవుడు కరుణ చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైనది మీ అందరికీ మళ్ళొకసారి చేతులెత్తి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఎవరి మాటను మనం పట్టించుకోవాలి. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా మనం ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలాగ నేర్చుకోగలుగుతామో యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి, పశ్చాత్తాపంలో ఉన్న శక్తి నిన్ను నన్ను పరిపాలన చేసి మన కుటుంబంలో నెమ్మదిని తీసుకొచ్చి నీ కుటుంబంలో మన కుటుంబంలో దేవుని యొక్క ఐక్యతను పరిపాలన చేస్తూ ముందుకు నడిపించగలుగుతుంది. ఆ ఐక్యత భావంలో మనం ముందుకు నడవాలి. మూడోది కూడా ఉంది కానీ టైం లేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది యేసు నామములో ఉన్న శక్తిని ఉచ్చరించటం. అంతేగాని పోయి పంది పంట కట్టించుకోవటమో, మీ వాళ్ళు అడిగారు కూడా పంది పంట కట్టించుకోవాలని చెప్పగానే యేసు నామములో ఉన్న శక్తిని వారికి తెలియపరచండి. పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన కార్యాన్ని వారి జీవితంలో చేసి ముందుకు నడిపించగలుగుతాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.